ఇప్పుడే అందిన లేటెస్ట్ ఎలిమినేషన్కి సంబంధించి అప్డేటెడ్ న్యూస్ ఏంటో తెలుసా? హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు అనమాట. ఈ వారం తక్కువ ఓట్లు రావడంతో హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. అండ్ హరీష్ ఎలిమినేట్ అవుతాడని ఎంతమంది అనుకున్నారు? నాకు తెలిసి అప్పుడే హరీష్ అయితే ఎలిమినేట్ అవ్వడేమనుకున్నాను. కానీ హరీష్ బిహేవియర్ అయితే ఎవరికి నచ్చట్లా. అండ్ ఎక్స్పెషల్లీ అయితే కామనర్స్కి అయితే అస్సలు ఓట్లు సరిగ్గా పడట్లేదు. వాళ్ళ బిహేవియర్ అయితే ఎవరికి నచ్చలేదన్నమాట. అండ్ వరుసగా ఒకరి తర్వాత ఒకరైతే కామనర్స్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారన్నమాట. ఫస్ట్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ఏంటో ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వారం ఏంటో హరీష్ ఎలిమినేట్ అయ్యాడు అనమాట. అండ్ హౌస్లో కూడా తను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాడు. అండ్ ఎవరైనా నువ్వు తప్పు చేసావని చెప్తే అది అసలు రిసీవ్ చేసుకోవడం అనమాట. అండ్ హౌస్లో కూడా చాలా లూజ్ టంగ్ అయితే యూజ్ చేశాడనమాట. అండ్ లక్కోర్ అంటాడు, సాడిస్ట్ అంటాడు, సైకో అంటాడు, ఇంకా చాలా వర్డ్స్ అయితే తన లూజ్ టంగ్తో వదిలేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఎవరైనా తనలో ఉన్న మైనస్ చెప్తే అది రిసీవ్ చేసుకోకుండా తన మీద ఎక్కువ నోరేసుకుని పడతాడనమాట. అండ్ తన బిహేవియర్ కూడా ఎవరికి నచ్చదనమాట. అండ్ ఈ విషయాలన్నిటి వల్ల హరీష్ అయితే ఈ వారం తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. నాకు తెలిసి అప్పుడే ఎలిమినేట్ కాడేమనుకున్నాను హరీష్. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్సే కదా బిగ్ బాస్లో కొంచెం కంటెంట్ క్రియేట్ చేసేది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటాడేమనుకున్నాను. కానీ తన బిహేవియర్ ఎవరికి నచ్చక తక్కువ ఓట్లు రావడంతో అయితే ఈ వారం హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు అనమాట. ఈ వారం హరీష్ ఎలిమినేట్ అవడం మీద మీకేమనిపించిందో, అండ్ హరీష్ ఎలిమినేషన్ ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.